పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పూలే సమాజ సమానత్వం, మహిళా విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మహాత్మా జ్యోతిబాయి పూలే జయంతి సందర్భంగా అంటే ఆయన మహారాష్ట్రలో 1827 ఏప్రిల్ 11న ఆయన జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఈ భారతదేశంలో అప్పుడు మనకి పాకిస్తాన్ అన్ని మనకు కలిసే ఉన్నాయి. ఈ భారతదేశంలో అనగాని వర్గాల, బడుగు బలహీన వర్గాల తాలూకా సమస్యలని, మూఢనమ్మకాలని, మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే బాలికల పెళ్ళిళ్ళ విషయం కానీ, వితంతువుల తాలూకా సమస్యల విషయంలో కానీ మెయిన్ సమానంగా ఈ భారతదేశంలో సమానంగా మహిళలు ఎంతమంది ఉండేవాళ్ళు, పురుషులు కూడా అంతమంది ఉండేవాళ్ళు. విద్య అనేది ఒక పురుషులకేని ఏదైనా అని చెప్పేసి ఆలోచన ఉంటే ఆయన మహిళలు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా బయటికి రావాలని కొన్ని సంస్కారాలను తెచ్చిన మహానుభావుడు మన జ్యోతిబాయి పూలే గారు. ఆయన జయంతి సందర్భంగా మీ అందరు ఇక్కడ విచ్చేసి మీ అందరికీ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహాత్ముడు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడైతే బాల్య వివాహాలు కానీ, మూఢనమ్మకాల విషయంలో కానీ, అదే కాకుండా కుల మతాల విచక్షణ విషయంలో కానీ ఆయన గురువు ఎవరైనంటే డాక్టర్ అంబేద్కర్ గారు.